అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జూనియర్ సివిల్ చర్చి ఆధ్వర్యంలో అధికారులు హెల్మెట్ ధరించి ర్యాలీ చేశారు. వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదని, ఆ విధంగా ప్రయాణం చేసేవారు ఒక్కసారి వారి కుటుంబాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా తెలియజేయడం వల్ల ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుపైన వదిలేసి అనాథలు చేసేసి వెళ్ళిపోతున్నారు. హెల్మెట్ ధరించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అనంతపురం జిల్లా ఈ రాయలసీమలోనే ఎక్కువ ప్రమాదాల నుంచి ఎక్కువ మరణాలు సంభవించినట్లు ఈ స్టాటిస్టిక్స్లో కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేసి ఈ ప్రాణాలను కాపాడుకుంటారని, ఈ కుటుంబాలను కూడా రక్షించుకుంటారని చెప్పి ఆకాంక్షించి హైకోర్టు గౌరవ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం యొక్క ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలో ఈ హెల్మెట్ పైన అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరినీ పోలీస్ డిపార్ట్మెంట్లో మేము కోరుతున్నది ఏమంటే, ఎక్కువ మంది టూ వీలర్స్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు బలమైన రక్తగాయాలు చనిపోవడం జరుగుతూ ఉంది. ఒక యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయినాడంటే ఒక వ్యక్తి చనిపోయినట్లు కాదు, కేవలం ఆ కుటుంబం అంతా కూడా ఒక ఇంటి పెద్దను కోల్పోయి దిక్కులేని వాళ్ళు అవుతారు. వాళ్ళు ఆర్థికంగా ఎంతో చిక్కిపోతారు. కాబట్టి ప్రజలందరినీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. విలువైన మీ యొక్క